నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో అందరైతే వీకెండ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటే బిగ్ బాస్లో ఆట అయితే షురూ అయింది కదా, మళ్ళీ 1 వీక్ అయింది. అట్లనే అసలు ఎలిమినేషన్ ఎవరిది ఉంటుంది ఏంది, ఈసారి అయితే కొత్తగా ఉంది. బిగ్ బాస్ 8 సీజన్ చూస్తున్నాం కదా, కొత్త కొత్త మనుషులు, కొత్త కొత్త ఆట తీరు, అవన్నీ కూడా ఎట్లున్నాయి ఏంది అనేది అయితే ఉంది. అండ్ ఈసారి కెప్టెన్ కాకుండా ఎట్లుందని కూడా మనం చూసినాం. సో అయితే ఇప్పుడు మరి ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే బిగ్ బాస్ 8 సీజన్ నడుస్తుంది. సో ఇందులో ఏంటంటే కొత్త బిగ్ బాస్ 8 కొత్తగా ఉండాలని చెప్పేసి కొత్తగా ప్రతిసారి లెక్క కాకుండా కొంచెం మార్పులు చేర్పులు అయితే చేసిండ్రు. కంటెస్టెంట్స్ కూడా అట్లనే ఉన్నారు. అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి ఈ కంటెస్టెంట్స్లో ఎవరు పోతుండ్రు ఇంటికి అంటే ఫస్ట్ ఎలిమినేషన్ సాటర్డే సండే మనం చూస్తాం ఎట్లుంటుంది ఏందనేది. మరి ఈ వారం రోజుల ఆట తీరు చూసినాక మీకు ఏమనిపించింది, ఎవరు వెళ్తారు అనిపిస్తుంది మరి బయటికి? ఎలిమినేషన్ ఎవరవుతారో అనే మాట్లాడుకోవాలంటే ఫస్ట్ నామినేషన్లో ఎవరు ఉన్నారో చూసుకోవాలి. నామినేషన్లో ఉన్న వాళ్ళు విష్ణుప్రియ, అలాగే నాగమణికంఠ, నెక్స్ట్ అలాగే శేఖర్ భాష, పృథ్వీ, బేబక్క ఉన్నాడు, అండ్ ఆ అమ్మాయి సోనియా కూడా ఉంది. సో ఇప్పుడు ఎవరికి తక్కువ ఓట్స్ ఉన్నాయి అంటే ముందు నేను వెళ్తా అని చెప్పి ముగ్గురు కొట్లాడుకుంటున్నారు. లాస్ట్ 3లో సోనియా ఉంది, బేబక్క ఉంది, అలాగే శేఖర్ భాష ఉన్నాడు. నెక్స్ట్ కొంచెం ఓట్స్ హైయెస్ట్లో పృథ్వీ ఉన్నాడు, ఆ తర్వాత నాగమణికంఠ ఉన్నాడు, ఆ తర్వాత హైయెస్ట్ ఓట్స్తో విష్ణుప్రియ ఉంది ప్రజెంట్. సో ఇకపోతే విష్ణుప్రియ అంటావు తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది కాబట్టి తను నెట్టుకు వస్తుంది. ఆమె విన్నర్ అవుతే చూడాలని కూడా చాలామంది అనుకుంటున్నారు. నెక్స్ట్ ఆ తర్వాత నాగమణికంఠ నుంచి తర్వాత మాట్లాడుకుందాం. శేఖర్ భాష విషయానికి వస్తే ఆయన కూడా ఒక ఆరెంజ్ సీన్లోనే కొంచెం నెగిటివ్ అయ్యాడే తప్పితే నెగిటివ్ అవ్వలేదు, ఆయన చేసిన తప్పు అని ఆమె చెప్పింది అంతే. మిగతా అన్నిట్లోనూ తను రైట్ అండ్ లెఫ్ట్ బాగానే ఇస్తున్నాడు. నెక్స్ట్ ఆ తర్వాత సోనియా గురించి మాట్లాడుకుంటే ఇది ఒక మంచి స్పెషల్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. యాక్చువల్గా సోనియాని నామినేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆమె ఎదిరించి మాట్లాడగలగట్ల. లాస్ట్కి వాళ్ళే తగ్గుతున్నారు, ఓకే ఇంకా నాకు దగ్గర మాట్లాడేదేం లేదు అని. తన పాయింట్ అలా రేస్ చేస్తుంది. ఈ అమ్మాయి LLB చేసింది యాక్చువల్లీ, లాయర్. సో అండ్ మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అలాగే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి చెప్పిన RGV దిశ ఎన్కౌంటర్ని, ఆశా ఎన్కౌంటర్ అని తీశాడు కదా, అప్పుడు ఆ సినిమా చేసినప్పుడు ఆ స్టోరీకి ఆమెకి ఏదో అట్రాక్ట్ అయ్యి ఆ ఎన్కౌంటర్లో చనిపోయిన 9 ఒక అబ్బాయి భార్యకి ఈ రోజు వరకు కూడా ప్రతి నెల 15,000 పంపిస్తుంది. ఇంకా చాలా సోషల్ వర్క్స్ బాగానే చేస్తుంది. వెరీ గుడ్ కంటెస్టెంట్, డౌన్ టు ఎర్త్. మరి అట్లాంటప్పుడు ఎందుకు అరుస్తుంది? ఇదొక స్ట్రాటజీ. నేను చెప్తా, నేను ప్రతిసారి నువ్వు నాతో గొడవపడ్డ ప్రతిసారి నేను నిన్ను ఎదిరిస్తున్నా, నేనే గెలుస్తున్నాను, లాస్ట్ తగ్గుతున్నావు. ఇప్పుడు ఈమె నామినేషన్లో ఉండదు. అమ్మో ఈమె నన్ను నామినేట్ చేయలేను, నామినేట్ చేయను. నేను నా నామినేషన్ సోనియాను ఫర్ ఎగ్జాంపుల్. నువ్వు గెలవగలవు ఆమె మీద, నువ్వు నామినేట్ అయితే చేయగలవు కానీ గెలవలేవు ఆమెతో. సో ఆ విధంగా ఏంటంటే అమ్మో ఈమెతో పెట్టుకొని కూడా వేస్టే అని చెప్పేసి రాను ఏమవుతుంది, ఆమె నామినేట్ చేయరు. ఆ స్ట్రాటజీతో కూడా గెలవచ్చుగా. నామినేషన్ లేకుంటే చాలు కదా, మనకు కావాల్సింది ఏంటి? సో ఈ ఒక్క వీక్లో కూడా నామినేషన్ లేకుండా డైరెక్ట్ లాస్ట్ వీక్కి వెళ్ళిపోతావు నువ్వు, అవునా? ఇప్పటిదాకా అట్లా జరిగినాయి కూడా మనకి గతంలో సీజన్లో చూసుకుంటే అట్లనే ఉన్నాయి కొన్ని. కానీ యాక్చువల్గా నామినేషన్లో ఉండి బయటపడుతున్న కొద్ది స్ట్రాంగ్ అవుతారు. కానీ అట్లా కాకుండా కూడా చాలా సార్లు అసలు నామినేషన్లోనే లేకుండా ఆట సందీప్ అయితే అసలు నామినేషన్ లేకుండా వచ్చాడు లాస్ట్ వరకు. ఫస్ట్ వీక్ నామినేట్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. అట్లా కూడా ఎదురు చూస్తారు ఎప్పుడు పడతాడా వీళ్ళు నామినేషన్లో అని. సోనియా నామినేట్ చేయలేరు. సరే సోనియా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మళ్ళీ బేబక్క, ఈమె గురించి మాట్లాడుకుందాం. ఈమె యాక్చువల్గా చేసిన పని ఏంటంటే కుక్కర్ విషయంలో, కుక్కర్ గురించి ఇంత పెద్ద చర్చ జరిగింది బిగ్ బాస్లో. ఫస్ట్ టైం నా లైఫ్లో చూస్తున్నాయి. థ్యాంక్ గాడ్ ఏ కుక్కర్ స్పాన్సర్షిప్ చేయలేదు. ఇన్ కేసు ఏమైనా కుక్కర్ స్పాన్సర్షిప్ చేసి ఇప్పుడు బిగ్ బాస్ పరువు నష్టం దావా వేసేవాళ్ళు. మీకు స్పాన్సర్ చేసిన పాపానికి మా కుక్కరే వేస్ట్ అని చెప్పేసి మీరు అంతేదిగా 3 రోజులు ఊకదంపుడు చేస్తే ఎలా ఉంటుంది అంటే బయట కూడా ఆ కుక్కర్ వద్దక్క మన బిగ్ బాస్ హౌస్లో చూడలా మాడిపోద్ది, ఇది తీసుకుందాం దా అంటారు కదా, ఆటోమేటిక్గా మార్కెట్ తగ్గిపోతుంది కదా, మార్కెట్ తగ్గుద్ది. అండ్ అసలు నువ్వు ఏ వంట అయినా సరే తొందరగా అవ్వడానికిగా కుక్కర్ నేర్చుకుంటాం, అవునా? పెడతావు 10 నిమిషాల్లో అయిపోద్ది. రైస్ అవ్వాలంటే 1-2 విజిల్స్, ఇంకో పప్పో గిప్పో అంటే 3-4 విజిల్స్, ఏ నాన్ వెజ్ తగలేస్తే 6-7 విజిల్స్, ఓ తలకాయ కూర వండితే 10 విజిల్స్. ఇట్లా మనకంటే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది.
సో అలా కుక్కర్ కొంటాం. అవి బయట అయితే 2-3 గంటలు పడేది, ఇక్కడ మనకి తక్కువ టైంలో 1 hour స్పెయిన్ లో అయిపోతుంది. సో కొన్ని కుక్కర్ మూతలు ఎలా ఉంటాయి, పైనుంచి తగిలేసేవి ఉంటాయి, కొన్ని లోపల నుంచి దిగేసి ఇట్లా పైకి పెట్టేవి ఉంటాయి. నువ్వు లోపల దిగేసినా పైనుంచి పెట్టుకొచ్చినా సరే ఆ గ్రిప్ సరిగ్గా లేకపోతే విజిల్ రాదు. విజిల్ రాదేంటి నువ్వు విజిల్ వస్తే కానీ నేను స్టవ్ ఆఫ్ చేయను నువ్వు ఎదురు చూస్తే మాడిచేస్తుంది. ఇది బేసిక్గా పోనీ నైనిక లాంటి చిన్నపిల్ల కంటే తెలియదంటే అని అనుకోవచ్చు. బేబక్కకి ఏమైంది? ఇంత పెద్ద గృహిణి, ఆమె జీవితకాలంలో ఎన్ని కుక్కర్లు చూస్తుంటుంది, అవునా కదా? అన్ని కంపెనీలు వాడే ఉంటుంది కదా. మరి ఇలాంటప్పుడు ఆమె అన్నారు నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోలేదని చెప్పేసి అంటారు. సేమ్ సిట్యువేషన్ హేమ దగ్గర తీసుకున్న, కిచెన్లోనే గొడవ. అందరికి ఏదో చేద్దాం అనుకుంది, నెగిటివ్ అయింది, వెళ్ళిపోయింది. సేమ్ ఇక్కడ బేబక్క కూడా అందరికీ ఏదో పాపం మేము అందరినీ కడుపు మాడుద్దాం అనుకోవాలా. వాళ్ళకంటూ కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మంచి ఎనర్జీ లెవెల్స్లో ఆడే ఆట ఒకటి ఉంటుంది. నేను ఇట్లా ఉంటా, ఎందుకురా ఇలా ఉన్నావు అంటే తినలేదు, ఎందుకు తినలేదు అంటే మాడింది, ఎందుకు మాడింది? బేబక్క మాడింది. అదైతే రాజుగారికి 7 కొడుకుల స్టోరీ లాగా ఉంది. ఇప్పుడు ఈ టాస్క్ నేను ఆడకపోవడానికి కారణం బేబక్క, అందుకు నేను నామినేట్ చేశాను. నెక్స్ట్ ఏమైంది అంటే, ఏం లేదు బిగ్ బాస్ రాషన్ ఇవాళ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? నిన్ను ఇచ్చాడు కదా, ఏమైంది? బేబక్క మాడగొట్టింది. ఇలాంటివి అంటే బిగ్ బాస్ రాషన్ పాడు చేసిన బేబక్క నామినేషన్. అంటే వీళ్ళకి నామినేషన్కి కరెక్ట్ పాయింట్స్ ఉన్నాయిలే, తప్పనిలేము, కానీ ఏదో పాయింట్ కావాలి కదా. కానీ పాపం ఆమె కావాలని చేయాల, అలా ఇరుక్కుంది. షీఈ్ అన్ఫిట్ అని నేను ఎందుకు అంటాను అంటే, నీకు కోన్ ఇచ్చి అటు చేర్చమ్మా అని అన్నప్పుడు నీ డ్రెస్సింగ్ వల్ల నువ్వు ఆడలేకపోయావు ఆట. కొంచెం ఫ్రీ డ్రెస్ వేసుకుంటే నువ్వు గెలిచేదానివేమో ఆటలో. నీకు ఆ ప్లానింగ్ కూడా లేదు. నీ కిచెన్ ప్లానింగ్ లేదు, హౌస్ ప్లానింగ్ లేదు, ఏ ప్లానింగ్ లేదు, గేమ్ ప్లానింగ్ లేదు. ఇంకెందుకు నువ్వు బిగ్ బాస్కి? సో అవుట్. ఈ వీక్ బేబక్క హౌస్ నుంచి అవుట్. నాగమణికంఠ గురించి మాట్లాడుకుంటే, ఈ అబ్బాయి ఫేక్. ఆయన ఏం చెప్పాడు? కట్టే తెచ్చి తల్లిని కాల్చా అన్నాడు. చూసావు, వాళ్ళ అమ్మాయి అంత్యక్రియలు జరిపించింది ఆ సెకండ్ హస్బెండ్. అంత్యక్రియలు బాగానే జరిగాయి. ఆ హస్బెండ్ ఉన్నాడు. ఈయన ఏదో అమ్మ శవానిలా పట్టుకొని వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి కట్టెలు కాలబెట్టినట్టుగా చెప్పాడు స్టోరీ. అది అబద్ధం. ఆ చెల్లెలు చెప్తుంది మొత్తం వీడి ఫేక్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ విగ్గు తీసేసి ఇది నా అసలు రూపం అన్నాడు. నేను ఇంకా ఎదురు చూసా, ఇది కూడా తీసేసి ఇది నా అసలు రూపం అని ఇంకేమైనా పీకుతాడేమో అని. పీకల సంతోషం. సీరియస్లీ నాకు అలాగే అనిపించింది ఆయన చూస్తే. అంటే నేను ఫేక్ గా ఉండలేను బిగ్ బాస్, నేను ఇట్లా ఉండలేను బిగ్ బాస్ అని చెప్పేసి దాన్ని ఫటాఫట్ మళ్ళీ అందులో కూర్చొని కాన్ఫరెన్స్ రూమ్కి వచ్చి, నా చెల్లి నాకు మళ్ళీ కావాలి, నా బావ నాకు కావాలి, నా అత్తమామలు గౌరవించాలి, నా పిల్లం కావాలి, నా పిల్లలు కావాలి, అందరూ కావాలంటే బతుకు చెట్టు బిగ్ బాస్కి ఎందుకు వచ్చావు నువ్వు? వీళ్ళందరూ కావాలంటే అక్కడికి వెళ్ళి కొట్లాడితే వస్తారు కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం? సో ఈ అబ్బాయి అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్. తను యాక్చువల్ కానీ ఇప్పుడు వీకెండ్ ఏం జరుగుద్ది అంటే, నాగార్జున గారు అబ్బాయిని బుజ్జగించి బాబు ఫస్ట్ ఇతను ఎలిమినేట్ చేస్తారు. ఆయన ఎలిమినేట్ అవుతాడన్న భయంతో ఇవన్నీ వాగుతున్నాడు కదా, ఆ భయంతో ఆయన ఎలిమినేట్ చేస్తాడు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అంటే, నువ్వు ఎలిమినేట్ అయ్యావు అంటే ఆయనకు ఏడ్చి గగ్గోలు పెడతాడు. సార్ నాకు ఇది పునర్జన్మ లాంటిది అది ఇది అంటాడు. రా బాబు నిన్ను సీక్రెట్ రూమ్ పంపిస్తున్నామని సీక్రెట్ రూమ్కి వేస్తాడు. టీవీలో వీళ్ళు అందరు చూసేదంతా చెప్తాడు. వీళ్ళు ఏం చేస్తారు, అబ్బా పెద్ద శనిపోయిందిరా బాబా, ఏడుగుగొడ్డడు పోయాడు అని వీళ్ళు వాగుతారు. ఈ వాగుడంతా వాడు చూస్తే అక్కడే ఏడుస్తాడు, నన్ను ఇలా అనుకుంటున్నారు అని. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో జ్యోతిరావు వస్తుంది, మన జ్యోతిరాయ్ వచ్చిన తర్వాత ఈయన కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళిద్దరు కలిసి లోపలికి వెళ్తారు. సండే రోజు బేబక్క ఎలిమినేట్ అవుతుంది. మండే రోజు జ్యోతిరాయ్ హౌస్లోకి వస్తుంది. ఇది ఓవరాల్గా జరిగే సిచ్యువేషన్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది. కానీ జ్యోతిరాయ్ రావడం కూడా పెద్ద నెగిటివ్. ఎందుకు చెప్పను, ఆల్రెడీ 4 ఉన్నారు కన్నడ బ్యాచ్. ఇప్పుడు ఈమెను కూడా తీసుకెళ్తే కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు బ్యాచ్ అయిపోతుంది. అంటే కన్నడలో లేదా బిగ్ బాస్? అదే అర్థం కదా. చాలా మంది ఈసారి అన్నది కూడా మనం యూట్యూబ్ లో చూసుకుంటే కూడా ఏంటంటే, తెలుగు బిగ్ బాస్ లో ఈ ఇంగ్లీష్ మాట్లాడేది అసలు తెలుగు కంటెస్టెంట్స్ లేరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రాదు ఓకే, నీకు కన్నడ వాళ్ళని తీసుకొచ్చేందుకు అక్కడ ఉంది కదా, నీకు బిగ్ బాస్ ఉంది. లేకంటే సరే పాపం వాళ్ళు వచ్చారు తీసుకుందాం అనుకోవచ్చు. అక్కడ మనకంటే సీనియర్ బిగ్ బాస్ అది సీజన్ 9, 10 నడుస్తూ ఉంటాయి. అక్కడ మనది ఇంకా 8. సో ఆ రకంగా చూసుకుంటే కన్నడ వాళ్ళని తీసుకోవడం ఒక నెగిటివ్ పాయింట్. ఇప్పుడు కన్నడ బ్యాచ్ అనే ముద్ర పడిందంటే ప్రేరణ ఎంత బాగా ఆడినా వేస్టే, నిఖిల్ ఎంత బాగా ఆడినా వేస్టే, పృథ్వీ ఎంత బాగా ఆడినా వేస్టే, యష్మి గౌడ్ ఎంత బాగా ఆడినా వేస్టే, వైల్డ్ కార్డ్లో వచ్చిన జ్యోతిరాయ్ ఇంపాక్ట్ కూడా వేస్ట్ అయిపోతుంది. అటువైపు సోనియా గెలుస్తుంది చాలా ఈజీగా, సింపుల్గా. ఆమె ఎందుకంటే అందరినీ డామినేట్ చేస్తూ ఉంది కాబట్టి రేపు వీకెండ్లో నాగార్జునని డామినేట్ చేసి, కన్ఫెషన్లో బిగ్ బాస్ని డామినేట్ చేసి గెలిచేస్తుంది. ఓవరాల్ గా జరిగేది ఇది సీన్ గా చెప్పాలి. మొత్తానికి అయితే బేబక్కకి ఈ వీక్ కొంచెం కష్టమే అంటారు. కష్టమే, బేబక్ అవుట్ ఫ్రమ్ ద హౌస్. ఇంకా రాసి పెట్టుకోండి, ఇంకా దాంట్లో ఇంకేం లేదు చేసి.